తుఫాన్లు, అల్పపీడనాలు, అకాల వర్షాలు అన్నదాతలనే కాదు ఇటుకల తయారీదారులను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇటుకల తయారీదారులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకున్నట్టే తమను కూడా ఆదుకోవాలని ఇటుకల తయారీదారులు కోరుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీల యజమానులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఇటీవల తుఫాను కారణంగా గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటుకల తయారీ కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తయారు చేసి కాల్చడానికి సిద్ధంగా ఉన్న 9 లక్షల ఇటుకలు వర్షం వల్ల కరిగిపోయాయని ఇటుకల తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఇటుక కాల్చేందుకు ఉపయోగించే కలప ధరలు సైతం భారీగా పెరిగిపోవడం, మరోపక్క అకాల వర్షం ఎడాపెడా తుఫాను నష్టాలను తీసుకువస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇటుక తయారీకి అవసరమైన ఆర్థిక సహాయాన్ని బీసీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అందించాలని పాలకులను కోరుతున్నారు. అయ్యా, మాము కుమ్మర కులస్థలము, మేము ఇటుకలు తయారు చేసే బ్రతికే జీవనం పోషించుకుంటున్నాము. కుండల వృత్తి పోయింది, ఇటుకలు తయారు చేసుకొని బ్రతికి జీవనం సాధిస్తున్నాము. అలాంటి టైంలో అకాల వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం పెట్టి వర్షాలు వచ్చి కారణం వల్ల మాకు దగ్గర ఒక 90,000 నుంచి 1,00,000 ఇటుక దగ్గర పోయింది సార్. మాకు గవర్నమెంట్ ఆదుకుంటుందని, గవర్నమెంట్ మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని ఈ కష్ట సమయంలో కాపాడుతుందని కోరుకుంటున్నాం సార్. అయ్యా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఆశా జ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి, మమ్మల్ని ఈ కష్టాన్ని నుంచి మాకు బీసీ కార్పొరేషన్ ద్వారాగా లోన్లు ఇప్పించి మమ్మల్ని మళ్ళీ ఈ వృత్తిని మళ్ళీ డెవలప్ చేసి మమ్మల్ని ఆదుకొని మా ఆశా జ్యోతిగా నిన్ను కోరుకుంటున్నాం సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్.